తెలంగాణపై విమర్శలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ల కండ్ల దృష్టితో ఎండిపోయాయన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తితో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంత్రి అన్నారు. ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళ దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి ఒత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కండ్లు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్ ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.